ఏంటంటే మీటింగ్లు పెట్టుకుని వదిలేసే సమస్య కాదు ఇదైతే. ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి వెళ్ళాలి ఇమీడియట్లీగా. అది కూడా ఒక సమాఖ్య ధోరణిలో అన్ని రకరకాల భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి ఒక సమాఖ్యగా దీని మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విషయం ఏంటంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మధ్యప్రదేశ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మధ్యప్రదేశ్లో సాంప్రదాయం ఏంటంటే కింది కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పెళ్ళి అయితే మొట్టమొదటి ఆడపిల్లని ఠాకూర్స్ దగ్గరకు పంపాలి. వాళ్ళు అనుభవించిన తర్వాతనే ఈ భర్త పెళ్లి చేసుకున్నాడు అనుభవించాలి. అయితే ఒక బీఎస్పీలో పనిచేస్తున్న కార్యకర్త, కాంచీరామ్ తోటి ఇన్స్పైర్ అయినటువంటి కార్యకర్త, ఆయన పెళ్లి చేసుకున్నాక తెల్లారి నీ పెళ్ళాన్ని పంపాలంటే పంపరా అన్నాడు. పంపాలంటే తెల్లారి తలకాయ నరికేసి ద్వారాన్ని కట్టారు. అయితే కాంచీరామ్ ఏం చేస్తాడు, మహానుభావుడు, గొప్ప స్ట్రాటజీ కలిగిన మనిషి. బహుశా చాణిక్యుడు ఉంటే కూడా ఆయనతో చేతులు కట్టుకొని అయ్యగారు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని అడిగేవాడేమో అనిపిస్తుంది నాకు. అయితే ఆయన ఏం చేసి కొట్టలేదు తిట్టలేదు, బంధుకు గురిపెట్టలేదు. ఆయన ఒకటే పని చేసిండు. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆడికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వచ్చి భోజనం వండుకొని తిని వెళ్ళండి, అందరూ 2 రోజులు 3 రోజులు ఉండి వెళ్ళమంటున్నా అన్నారు. వాళ్ళు వస్తూ ఉంటే ఠాకూర్లు గ్రామాలని మొత్తం వాళ్ళ బస్తీలను వదిలి పారిపోయారు. ఇక గత్యంతరం లేక ఆ యొక్క విపి సింగ్ అది వచ్చి కాంచీరామ్ దగ్గరికి వచ్చి, అయ్యా దయచేసి ఇక నుంచి మా ఠాకూర్లు ఎవరు కూడా ఇలాంటి చర్యకు దిగితే మేము అసలు సహించమని వెలివేస్తాం, సమాజంలోకి వెళ్ళి మీరు ఈ దీక్షను విరమించండి అంటని చెప్పారు. అయితే అప్పుడు కాంచీరామ్ అనేది ये हमारा जगह है, हम बैठ के ధర్నా करने का जगह आप पैसा आना हुआ, మీరు వీడికి ఎట్లా రాగలిగారు, ఇది మాది కదా స్థలం, ధర్నాలు చంపుతా ఉంటే ధర్నాలు చేయాలి, మా వాళ్ళని రేప్ చేస్తుంటే ధర్నాలు చేయాలి, ఇది మా స్థలము, నువ్వు ఎట్లొచ్చినట్టు నిన్న తిట్టాయా, నీకు దండం పెడతా, నీకు విరమించుకోమంటే అప్పుడు విరమించుకున్నాడు. నేనేమంటున్నానంటే మనం అందరం కలిసి, పాపం ఈయనకు కన్న తల్లి ఉంటుంది కదా కశ్యపుడు, హిరణ్య కశ్యపుడు అతను, ఆ కశ్యపు రెడ్డికి సంబంధించినటువంటి అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళకు ఊరు, వాళ్ళకు ఇల్లు ఉంటుంది. మనం ఏం లేదు, ఈ దారి తప్పిన మనిషిని దారి చూపెట్టండి అమ్మా అని అందరం పోయి రోజుకు ఆడ భోజనం వండుకుందామా, పప్పులు తిందామా, ఇంకోటి చేద్దామా, లేకుంటే ఆడ ఒట్టిగా పోయి దర్శనం ఇద్దామమ్మా, మీ కొడుకు దారి తప్పిండు, ఆయనకు దారి చూపెట్టండి అని చెప్పి రోజుకు ఒక 100 మంది పోయి వాళ్ళ ఇంటికి అడిగి పోయి ధర్నాలు లాంటివి కాకుండా ఏం లేకుండా మౌన ప్రదర్శన కావాల్సి మూతికి నల్ల బట్ట కట్టుకొని ఆ పని చేస్తే కనీసం వాడికి బుద్ధి వస్తుందేమో అనేది నా యొక్క నమ్మకం. కాబట్టి అటువంటి పనికి పూనుకుంటే, అలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ధన్యవాదాలు.